ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. సో ఇదైతే 2nd జూలై వ్లాగ్ అండి. అంటే ఆ రోజు వెడ్నెస్డే. సో వ్లాగ్స్ అయితే కొంచెం లేట్గా వస్తున్నాయి, ఎందుకంటే మధ్యలో మా పిల్లలు కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయి. వెదర్ చేంజ్ అవుతుంది కదా, సో జలుబు జ్వరాలు చిన్న వచ్చాయి. సో వ్లాగ్స్ అయితే నేను తీయలేకపోయాను. ఆ తర్వాత అయితే మా హస్బెండ్ అయితే వచ్చారు 4th. సో మా బాబు బర్త్డే. సో ఆ వీడియోస్ కూడా త్వరలో వస్తాయి, కొంచెం అయితే లేట్ అవుతుంది. సో 2nd జూలై వ్లాగ్ అయితే ఆ రోజు మా పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో బనానా చిప్స్ ఇంకా బ్రెడ్, పీనట్ బటర్ బ్రెడ్ అయితే కట్టేసాను, బెండకాయలు కట్ చేశాను, ఇంకా ఒక సైడ్ పప్పు అయితే పెట్టేస్తున్నాను. అయితే వీడియోస్ అయితే కొంచెం లేట్గా వస్తున్నాయి, ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. పిల్లలు కూడా కొంచెం వెదర్లో సెట్ అవ్వడానికి అయితే టైం పడితే, చిన్నపిల్లలు కదా. సో నేనైతే ఎక్కువ కేర్ తీసుకుంటున్నాను. వీడియోస్ అయితే కొంచెం తక్కువే చేస్తున్నాను. వీడియోస్కి అంత ప్రిఫరెన్స్ అయితే ఇప్పుడు ఇవ్వట్లేదు, కంపల్సరీ చేయాలని. కానీ ఏదో ఒక వీడియో మీకు పెట్టాలి కదా, సో అందుకే ఒక 2-3 డేస్కి ఒక వీడియో అయితే వస్తుంది. ఆ తర్వాత అయితే బెండకాయ అయితే ఒకసారి అయితే ఫ్రై చేసేస్తున్నాను. ఫ్రై చేసి రైస్ అయితే పెట్టేస్తాను. మా డాడీ అయితే లేరు, మా డాడీ బ్యాంక్కి వెళ్ళారు. సో నేను ఒక్కదాన్నే అన్నీ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మేడ్ అయితే రాలేదు, ఇంకా టైం 10:30 అప్పుడు అవుతుంది. మేడ్ అయితే ఇంకా రాలేదు, అందుకే గిన్నెలు సింక్లో అలా ఉన్నాయి. గిన్నెలు వంటన ఈవినింగ్ గిన్నెలు గట్రా ఉంటాయి కదా, అవి అయితే క్లీన్ చేసి నేనైతే గిన్నె స్టాండ్లో కబోర్డ్లో పెట్టేసాను. మేడ్ అయితే ఇంక రాలేదు, పప్పు అయితే అయిపోయింది. సో ఇంకో ప్యాకెట్ అయితే పప్పు వేస్తాను. సో మేమైతే డిమార్ట్ నుంచి మంత్లీ మేము రేషన్ అయితే తీసుకుంటాము. మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారో చెప్పండి. మధ్యలో కొంచెం రేషన్ అటు ఇటు అయిపోతే అయితే నేనైతే బిగ్ బాస్కెట్లో అయితే తెప్పించేస్తాను రేషన్. సో పప్పు అయితే నేను పెడుతున్నాను, టమాటా పప్పు పెడుతున్నాను. ఎందుకంటే టమాటా పప్పు అయితే మరీ చప్పగా ఉంటుంది కదా, అందుకే టమాటా పప్పు అయితే పెడుతున్నాను. సో మీరు టమాటా పప్పు ఎలా పెడతారో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. ఇంక నా వీడియోస్ మీకు నచ్చుతుందో లేదో ప్లీజ్ కామెంట్స్ అయితే చేయండి. ఈ కామెంట్స్ చేస్తే నాకు తెలుస్తుంది వీడియోస్ నచ్చుతున్నాయా లేదా, ఇంకే తప్పు చేస్తున్నానా ఏంటో అనేది. ఒకసారి పప్పు రైస్ ఫ్రై అయితే అయిపోతుంది, మీరు చూడవచ్చు. ఇంకా మా డాడీ గురించి అయితే కాకరకాయ ఉంటుంది కదా, కాకరకాయ అంటే 2 కాకరకాయలు ఇంకా ఒక దుంప చోఖా అయితే చేస్తున్నాను. ఇది వెస్ట్ బెంగాల్ డిష్ అండి. దీని వీడియో మీకు ఫుల్ ప్రాపర్ వీడియో కావాలంటే నేనైతే పెడతాను. సో అదైతే 3 విజిల్స్ కొట్టించేసాక అదైతే ఆపేయాలి. అదైతే నేను పప్పు అయితే అయిపోయింది. పప్పు కూడా కొంచెం చిక్కుని మళ్ళీ పొయ్యి మీద పెట్టి వాటర్ వేసి బాగా మరిగేస్తాను. మరిగేసి అయితే తాలింపు అయితే పెడతాను. యాక్చువల్లీ మా పిల్లలకి ఎవ్రీ ఇయర్ ఫ్లూ ఇంజెక్షన్స్ అయితే ఇచ్చేస్తున్నాము. ఎందుకంటే ఫ్లూ ఇంజెక్షన్ వేస్తే వెదర్ గట్రా చేంజ్ అయ్యేటప్పుడు ఎక్కువ ఒంట్లోనైతే పాడవదు, ఎందుకంటే కొంచెమే ఒంట్లో పాడవుతుంది. అంటే లైట్గా ఫీవర్ జలుబు వస్తుంది, మరి ఎక్కువ సివియర్గా అయితే అవ్వదు. మీరు కూడా వేస్తున్నారో లేదో కామెంట్ చేయండి. ఇష్టపోతే ప్లీజ్ వేయించండి. చిన్నపిల్లలకి అయితే చాలా కంపల్సరీ ఇంపార్టెంట్. ఈ మధ్యన చాలా జబ్బులు జ్వరాలు ఎక్కువవుతాయి కదా, సో మీరైతే అలా వేయించండి. ఒకసారి అయితే నేను పప్పు తాలింపు అయితే పెట్టేస్తున్నాను. మీరు ఎలా పప్పు తాలింపు పెడతారో ఏంటో మీరు కామెంట్ చేయండి. సో పప్పు తాలింపు పెట్టిన తర్వాత నేనైతే బట్టలు అయితే వాషింగ్ మిషన్ అయితే తీస్తాను. ఇలాంటి పప్పు అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. దాంట్లో మళ్ళీ తినేటప్పుడు గీ అయితే వేయమంటాడు మా పెద్ద బాబు అయితే. ఇవన్నీ బట్టలు అయితే అయిపోయాయి. బట్టలు అయితే వాషింగ్ మిషన్ తీసేస్తున్నానండి. తీసి మేమైతే డాబా మీదకి వెళ్ళి ఆరేసేస్తున్నాను. 2-3 డేస్కి ఒకసారి అయితే నేను వాషింగ్ మిషన్ వేస్తాను, డైలీ బేసిస్లో అయితే వేయను. అదే నెక్స్ట్ మాది సింహాచలం దగ్గర ఇల్లు కదా, మా డాబా మీద నుంచి అయితే టెర్రస్ మీద నుంచి అయితే బాగా సింహాచలం టెంపుల్ అయితే బాగా కనిపిస్తుంది. మేమైతే రోజు దర్శనం అయితే చేసుకుంటాము. మీకు నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.